उम्मीद फाउंडेशन के ज़ेरे एहतमाम ईद की किट्स तकसीम की गई। उम्मीद फाउंडेशन के सदर एडवोकेट सुहेल राना ने बताया कि रमज़ान के मुक़द्दस महीने के मौके पर नंदियाल कस्बे के अबुल कलाम आज़ाद फंक्शन हॉल में 200 से ज़ायद ज़रूरतमंद मुस्लिम ख़ानदानों में ईद की किट्स तकसीम की गई। इस मौके पर सुहेल राना ने कहा कि जमात इस्लामी हिंद नंदियाल ब्रांच के सदर अब्दुल समद लेक्चरर सैयद बाबू की तरफ से ईद की किट्स तकसीम की गई और मुस्तकबिल में भी हमारी तंजीम के जानिब से मजीद प्रोग्राम मुनक़द किए जाएंगे, जिसका मकसद भूखे और बेघर अफराद को खाना खिलाना है। जमात इस्लामी हिंद नंदियाल शाह के सदर अब्दुल समद ने कहा कि नौजवान आवाम की खिदमत के लिए आगे आएंगे तो वह आवामी खिदमत में हमेशा ताउन करेंगे। उम्मीद फाउंडेशन के रहनुमाओं ने कहा कि ईद किट्स की तकसीम खुशी की बात है और इसका मकसद गरीब खानदानों तक ईद की खुशियां पहुंचाना है। इस प्रोग्राम में उम्मीद फाउंडेशन के जनरल सेक्रेटरी महबूब बादशाह, नायब सदर पूना मोहम्मद जुबैर, सेक्रेटरी हाफिज मुनीर अहमद, अत्तार समीर, खजानसी मोहम्मद फारूक, तंजीम के अराकीन मुर्तजा, इरफान, समीर, मुल्ला ख्वाजा ने शिरकत की। उम्मीद फाउंडेशन ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు ముస్లిం కుటుంబాలకు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఈరోజు ఈద్ కిట్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది। ఇది మొదటి ప్రోగ్రాం ఉమ్మీద్ ఫౌండేషన్ తరపు నుంచి। ఉమ్మీద్ ఫౌండేషన్ అధ్యక్షులుగా అడ్వకేట్ సుహేల్ రానా గారు ఉన్నారు, జనరల్ సెక్రటరీగా నేను, వైస్ ప్రెసిడెంట్గా జుబేర్ గారు ఇక్కడ కొనసాగుతూ భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని ఉద్దేశంతో ఆకలితో ఉన్న నిరాశ్రయులకు కడుపు నింపే ఆలోచనతో ఇంకో మహత్తర కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టబోతున్నాము। భవిష్యత్తు కార్యక్రమాలు ఇంకా ఉమ్మీద్ ఫౌండేషన్ తరపు నుంచి చేయబోతున్నాము। అస్సలాము అలైకుం। ఈరోజు ఉమ్మీద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నంద్యాలలోని పలు వీధులకు చెందిన పేద మరియు మహిళలకు ఇక్కడ ఈద్ కిట్ పంపిణీ చేయడం జరుగుతున్నది। ఇలాంటి ఈద్ కిట్ కార్యక్రమం గతంలో కూడా చేయడం జరిగింది। ఇప్పుడు ఈ ఉమ్మీద్ ఫౌండేషన్ తరపున ఇది మన మొదటి కార్యక్రమము। ఉమ్మీద్ ఫౌండేషన్ అనేది ఇది ఇప్పుడు కొత్తగా పెట్టడం జరిగింది। దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే రాబోయే రోజుల్లో ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే వారు మా వద్దకు వచ్చి వారి యొక్క సమస్యను చెప్పుకుంటే మా వంతు సహకారం వాళ్ళకి ఉంటుందని తెలియజేస్తున్నాము। ఎందుకంటే గతంలో మనం చూసుకున్నాము, నంద్యాల పట్టణంలోనే ఎంతో మంది సూసైడ్ చేసుకుని మరణించడం జరిగినది। ఎందుకంటే వాళ్ళకు చెప్పుకోనికి ఎవరు లేరు। అటువంటి తరుణంలో మేము ఉన్నాము మీకంటూ మేము ముందుకు రావడం జరిగింది। ఎవరైనా కానీ మీకు ఏదైనా సమస్య ఉంటే మాకు వచ్చి తెలియజేయండి, మా వంతు మీకు సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాము। 50,000 ఇస్తుంది, అక్కడ ఎవరు పోరు, అక్కడ మన హక్కు అది, వాళ్ళు ఎవరు ఇవ్వడం లేదు। మనం అందరం కలిసి పెట్టుకున్న అంజుమన్ నుంచి మనం చేసుకున్నాం, అలా చేసుకోరు। మనం లక్షల అప్పులు చేసి పెళ్లిలకు అమ్మాయిలకు చేయాలని ఆమె ఇంత చేసిందంటే ఈమె ఇంత చేసింది, ఇవన్నీ మనం వదిలేయాల। వివాహాలు చాలా చిన్న ఖర్చులు చేసుకోవాలా। అప్పులు కూడా పొదుపు అంటారు, అవి అంటారు, ఎక్కువ చేసుకొని పిల్లలు ఏమవుతున్నారంటే ఈ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు। నేను దయచేసి మిమ్మల్ని అందరికీ కోరేది ఏమంటే మనం ఆడంబరికంగా ఏదో హుందాతనంగా జీవితం చేయాల్సిన అవసరం లే। మనకు ఉన్నంతలో మనం జీవించడానికి నేర్చుకోవాలా। మన అలవాట్లు మన ఇంట్లో 5 పూట్ల నమాజ్ చేస్తున్నామా, ధార్మికంగా మనం ఎలా ఉన్నాము, దీన్ని బట్టి పిల్లలు వస్తారు। ఎక్కువ మన పిల్లలే బార్లో ఏంటో మన పిల్లలు ఉన్నారు, ఎందుకు ఉన్నారు మన పిల్లలే, రోడ్లు ఏంటో మన పిల్లలు। అరే బాబు ఎక్కువ హై స్పీడ్తో పోదురంటే హై స్పీడ్తో పోతారు। అసలు పండగలు వస్తుంటే మాకు చాలా భయం అవుతుంది, ఏ మరణ వార్త వింటాము అని। ఎందుకంటే అవసరమే లేదు, ఇవన్నీ తిరునాళ్ళ లెక్క బయటికి పోవడము, పండగ రోజు అంతా అవసరమా? మనం నెలంతా ఉపవాసాలు ఉన్నాము, అల్లాను ప్రార్థించాలా, మన యొక్క సమస్యలు గట్టు తీర్చమని కోరుకాలా, మనం చెడు అలవాటు నుంచి దూరం కావాలా, ఇది మనం చేయాలా। సరే, ఇది నేను పెద్ద మనిషిగా నన్ను పిలిచినారు కాబట్టి 4 మాటలు చెప్పాలా। ఈరోజు వీళ్ళు చేసే యొక్క ఈ సోషల్ సర్వీస్ నిజంగా దీంట్లో 500 వరకు వస్తువులు ఉన్నాయి। మంచి పండగ రోజు అందరూ సమానంగా పండగ చేసుకోవాలని చేస్తున్నారు, ఇది మంచి సర్వీస్। మిమ్మల్ని అందరినీ కూడా ఇలా పిలిచాలని ఇది లేదు, మీ ఫోటోలు కూడా ఎవరికి రాకుండా నేను సైలెంట్ గా చేస్తారు మనం। ఎందుకంటే ఇవ్వడం పుచ్చుకోవడము, వాళ్ళు ఇవ్వడం లేదు, దైవం వాళ్ళ ద్వారా ఇప్పిస్తున్నాడు, వాళ్ళు ఇస్తామని వాళ్ళు గర్వంగా ఫీల్ కాకూడదు, మనం తీసుకుంటున్నామని న్యూనతగా ఫీల్ కాకూడదు। దైవం మనకు ఉన్న పరిస్థితులు వేసుకోవాలా।
మీకు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఇంకా 4-5 రోజులు మిగిలింది. ఈ 4-5 రోజులైనా సరే మీరు మీ యొక్క రోజాలు ఉపవాసాలు ఉన్న సమయం దైవ చింతనలో జరపండి. అందరి కోసం దేశం కోసం ప్రార్థించండి, మన జాతి కోసం ప్రార్థించండి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మన యొక్క అగచాట్లు పాలస్తీనాలో ఎలా వెళ్ళి మీరు ప్రార్థించాలా, దైవికంగా ఇవ్వాలా. ఎవరి దువాలో ఏం మహత్యం ఉందో, ఎవరి దువాలో అలా అంగీకరిస్తారో తెలియదు. ఇవన్నీ మీరు మంచి అలవాట్లు